దేవుడి నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామం పేరిట అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఉదయకాలపు వాక్య ధ్యానాల్లో భాగంగా కొంతమంది వ్యక్తుల ద్వారా, సంఘటనల ద్వారా మనం పాఠాలు నేర్చుకుంటా ఉన్నాం ప్రతి గ్రంథం నుంచి. ఈరోజు న్యాయాధిపతుల గ్రంథం నుంచి దెబోరా జీవితం నుంచి పాఠాలు నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. మరి థర్డ్ జనరేషన్ ఇశ్రాయేలు మరి వారు ఆత్మీయంగా పాపానికి మరి జోగుతున్నప్పుడు దేవుడు వారిని శిక్షించి శత్రువులకు అప్పగించటం, తర్వాత వారు ఆ బానిసత్వంలోంచి మరి తట్టుకోలేక దేవునికి ప్రార్థన చేయటం, వాళ్ళ నిట్టూర్పులు విని దేవుడు న్యాయాధిపతిని పంపించి వారిని విడిపించటం, ఇటువంటి సన్నివేశాలు జరుగుతున్నటువంటి సందర్భం అది. దాదాపుగా 12 మంది న్యాయాధిపతుల్ని ఇశ్రాయేల్ మధ్యకి ఆయా కాలాల్లో పంపించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మరి న్యాయాధిపతుల గ్రంథాన్ని పరిశీలన చేసినప్పుడు సైకిల్ చక్రం లాగా ఉంటుంది. వారు పాపం చేస్తారు, శిక్ష వారి మీదకి వస్తుంది, ప్రార్థన చేస్తారు, ప్రేక్షకుని పంపిస్తారు. ఇదే సైకిల్ దాదాపుగా 6 సార్లు రిపీట్ అయింది న్యాయాధిపతుల గ్రంథంలో. అయితే ఈ పరంపరలో 4వ న్యాయాధిపతిగా దేవుడు దెబోరా అనే స్త్రీని సెలెక్ట్ చేసుకున్నట్టుగా వచనాన్ని చదువుకుందాం. మరి న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం. ఆ కాలమున లప్పీదోతునకు భార్య అయిన దెబోరా అను ప్రవక్త ఇశ్రాయేలుకు న్యాయాధిపతిగా ఉండెను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒక స్త్రీని న్యాయాధిపతిగా, మరి ఈమెకి మామూలుగా న్యాయాధిపతి యొక్క విధులు ఏంటంటే న్యాయం తీర్చాలి, ప్రజలను నడిపించాలి, విడిపించాలి, పాలించాలి ప్రజల్ని. అరే మరి ఈ దెబోరాకి ప్రవక్తిని కూడా ఇంక అడిషనల్ గా 4వ రోజు కూడా ఈమెకి దేవుడు ఇచ్చాడు. మరి దేవుని సందేశాలను ప్రజలకు అందించే ప్రవక్తినిగా కూడా దేవుడు ఆధిక్యతను ఇచ్చాడు. దేవుడు పురుషాధిక్యతను సపోర్ట్ చేసేవాడు కాదు, సమానత్వాన్ని ఇక్కడ దేవుడు చూపిస్తా ఉన్నాడు. ఒక స్త్రీని ఇశ్రాయేలు ప్రజలని విడిపించడానికి ఒక స్త్రీని వాడుకున్నటువంటి సందర్భం ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే, ఆ దెబోరా కాలంలో కానాను రాజు అయినటువంటి యాబీను చేతికి వారిని అప్పగించాడు ఇశ్రాయేల్ని. దేవుడు వారు పాపం చేసినప్పుడు వారు ఘోరంగా హింసించారు. సిసెరా వాళ్ళ సైన్యాధిపతి, వీరిద్దరూ కలిసి మరి 20 సంవత్సరాలు ఘోరంగా వారిని హింసించడం జరిగింది. అప్పుడు ఇశ్రాయేలు ప్రార్థన చేసినప్పుడు దేవుడు దెబోరా అనేటువంటి స్త్రీని బారాకు అనే సైన్యాధిపతిని ఇచ్చి సహాయంగా ముందు నడిపించాడు. ఆ సమయంలో మరి వారిని విడిపించడానికి బారాకుకి మరి ఈ దెబోరా ఏం చేసిందంటే కొన్ని వేల మంది మరి సైనికులను తీసుకొని సిసెరా మీదకి దేవుడు సిసెరాని మనకు అప్పచెప్తున్నాడంటే, సిసెరా మరి బారాకు అమ్మగారు మీ ప్రార్థన సహాయం కావాలి, మీ తోడు కావాలి, మీ తోడు లేకుండా ఎవరు అంటాడు. మరి ఈ దెబోరా గారు వెళ్ళటం, మరి బారాకు మా సైన్యాన్ని కూడా మరి గెలిచి వారిని ఓడించి సిసెరా అనేటువంటి ఆ సైన్యాధిపతి కూడా పారిపోతాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మరి అద్భుతమైన విజయాన్ని ఆ దెబోరా నాయకత్వంలో, బారాకు నాయకత్వంలో దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చాడు. అయితే ఈ సందర్భాన్ని పరిశీలన చేసినప్పుడు ఈ సిసెరా పారిపోయి ఏం చేస్తాడంటే, కయీనీయుడైన ఏబేరు భార్య అయిన యాయేలు గుడారానికి పారిపోతాడు. 4వ అధ్యాయం 17వ వచనం చదువుకుందాం మనం. 4వ అధ్యాయం 17వ వచనం. కయీనీయుడైన ఏబేరు వంశస్థులకు సమాధానం కలిగి ఉండవు కనుక సిసెరా కాలినడుగున కయీనుడు ఏబేరు భార్య అయిన యాయేలు అనే స్త్రీ ఇంటికి అక్కడికి ఆ గుడారంలో చేరుకున్నాడు. ఆమె షెల్టర్ ఇచ్చింది, మంచి ఫుడ్ పెట్టింది. వాడు మరి సిసెరా గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఒక మేక తీసుకుని సుచ్చితోటి నేలలో దిగేటట్లుగా మరి కొట్టి హతమార్చింది. ఇక్కడ ఒక స్త్రీ చేతిలో సిసెరా చనిపోతాడని ప్రవక్త దెబోరా పలికినది ఇక్కడ సత్యమైపోయింది. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఆనాడు ఇశ్రాయేలు ప్రజల్ని విడిపించటానికి మరి దేవుడు ఒక స్త్రీని వాడుకొని మరి ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలను విడిపించాడు. ఈ దెబోరా జీవితాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, మరి దేవుడు స్త్రీని కానీ పురుషుల్ని కానీ ఎవరైతే సమర్పించుకుంటారో వారిని ఆయా ప్రజల్లో, ఆయా కాలాల్లో ఏ ప్రజల పట్ల ఏ అవసరాల నిమిత్తం మరి ఎలా వారిని విడిపించాలో అందుకోసం సెలెక్ట్ చేసుకొని ముందు నడిపిస్తాడు. మరి దెబోరా లాంటి ఈ నూతన నిబంధన కాలంలో మనల్ని కూడా చరిత్రలో కూడా చాలా మంది స్త్రీలను సెలెక్ట్ చేసుకుని ఆయన ముందుకు నడిపిస్తా ఉన్నాడు. ప్రస్తుత కాలంలో కూడా ఎవరైతే సిద్ధపాటుండి మరి దేవునికి సమర్పించుకుంటారో అటువంటి స్త్రీలని సైతం కూడా
ఆయా ప్రాంతాల్లో ఆయా ప్రజల పట్ల ఆయా మార్పుల కోసం ఆ తరంలో దేవుడు వాడుకుంటాడనే సత్యాన్ని దెబోరా జీవితం నుంచి మనం నేర్చుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. దెబోరాని ఒక ప్రవక్తినిగా, అదేవిధంగా దెబోరాని ఒక న్యాయాధిపతిగా దేవుడు సెలెక్ట్ చేసి ఇశ్రాయేలుని ఆ దినాల్లో మరి సమర్థవంతంగా వారిని విడిపించి వారిని ఆ బానిసత్వం నుంచి విడిపించి ముందు నడిపించడానికి దేవుడు ఎన్నుకున్నాడు. ఈరోజు దెబోరా జీవితాన్ని కనుక మనం పరిశీలన చేసుకున్నట్లయితే దేవుడు ఎవరైతే పురుషులు స్త్రీలు వికలాంగులని లేదు, శక్తి సామర్థ్యాలకు సంబంధం లేకుండా ఎవరైతే మరి దేవునికి సమర్పించుకుంటారో వారిని దేవుడు సెలెక్ట్ చేసి ఆయా ప్రాంతాల్లో ఆయా ప్రజల పట్ల ఆయా మార్పుల కొరకు దేవుడు వారిని సెలెక్ట్ చేసుకొని ముందుకు నడిపిస్తాడు. దేవుని ద్వారా గొప్ప విజయాన్ని పొందుకొని ఆ ప్రాంతాల్లో గొప్ప విడుదల, మరి ఆ ప్రాంతానికి గొప్ప రక్షణ దేవుడు సమకూరుస్తాడు అనేటువంటి సత్యాన్ని ఈ దెబోరా జీవితం ద్వారా మనం నేర్చుకోవాలి. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యం మీలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.